హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ అంటే ఏంటో తెలుసు కదా. క్రికెట్తో పాటు గ్లామర్, డ్రామా, ఎమోషన్స్తో రచ్చ రచ్చ చేసే ఒక మస్తు ఫెస్టివల్. కానీ మీకు ఒక సీక్రెట్ తెలుసా? ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ 20 కోట్లు కూడా ఉండదు. అయినా టీమ్ ఓనర్స్ ఎందుకు ప్లేయర్స్ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు? అసలు వాళ్ళకి ఇందులో వచ్చే లాభం ఏంటి? అసలు ఐపీఎల్లో ఎన్ని టీమ్స్ ఉన్నాయి? వాటి ఓనర్స్ ఎవరు? ఈ జట్ల వెనుక ఉన్న బిలీనియర్లు, సెలబ్రిటీలు ఎవరు? వాళ్ళ వ్యాపారాలేంటి? వాళ్ళ ఆస్తుల విలువెంత? లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందు ఒకటి క్లియర్ చేద్దాం. ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ కాదు, అది ఒక బిజినెస్ బ్లాక్ బస్టర్. ఉదాహరణకి ముఖేష్ అంబానీని తీసుకోండి. ముంబై ఇండియన్స్ ఓనర్ టీం కొనడానికే దాదాపు 900 కోట్ల ఖర్చు చేశారు. పైగా ప్లేయర్స్ శాలరీ, ట్రైనింగ్, ప్రమోషన్స్ ఇవన్నీ కలిపితే ఖర్చు 100 కోట్లు అవుతుంది. కానీ అంబానీ లాంటి బిజినెస్ మైండెడ్ పీపుల్ డబ్బు వెనక్కి రాకుండా ఖర్చు పెడతారా? అసలే కాదు. ఇక్కడ లాభం ట్రోఫీలో లేదు, బ్రాండ్లో ఉంది, ఫ్యాన్ బేస్లో ఉంది, అడ్వర్టైజ్మెంట్లో ఉంది. టీవీ రైట్స్, స్పాన్సర్షిప్, జెర్సీలపై లోగోలు, టికెట్ సేల్స్, ఇంకా మార్చెండైజ్. ఒక మ్యాచ్ లైవ్ చూసే వీక్షకులు కోట్లలో ఉంటారు. అంటే ఒక అడ్వర్టైజ్మెంట్తోనే కోట్లు కొల్లగొట్టొచ్చు. అంతేకాదు, టీం గెలిచినా ఓడినా ఓనర్స్కి పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఒక బ్రాండ్ వాల్యూ బూస్టర్. ఉదాహరణకి ముఖేష్ అంబానీకి ముంబై ఇండియన్స్ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కావచ్చు, కానీ అది అతని పర్సనల్ బ్రాండ్ని, రిలయన్స్ బిజినెస్ని సూపర్ స్టార్ లెవెల్కి తీసుకువెళ్తుంది. సో ఐపీఎల్ ట్రోఫీ వాల్యూ 20 కోట్లు కూడా కాకపోవచ్చు, కానీ అది తెచ్చే ఫేమ్, ఫ్యాన్స్, ఫైనాన్షియల్ గెయిన్స్ వందల కోట్లలో ఉంటాయి. అందుకే టీమ్ ఓనర్స్ ఈ గేమ్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ట్రోఫీ కోసం కాదు, బ్రాండ్ కోసం. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి చూసినట్లయితే ఈ టీం ఓనర్ కళానిధి మారన్. ఈయన సన్ టీవీ నెట్వర్క్ ద్వారా ఈ టీంను 650 కోట్లకు కొనుగోలు చేశాడు. సన్ టీవీ దక్షిణ భారతదేశంలో టీవీ, రేడియో, మీడియా రంగాల్లో ముందుంది. దీని మార్కెట్ విలువ 40,000 కోట్లు కాగా కళానిధి సంపద వచ్చేసి 18,000 కోట్లు. ఇక ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ విన్ అవ్వగా 2018లో ఫైనల్కి చేరింది. దీని బ్రాండ్ వాల్యూ 1000 కోట్లకు పైగా ఉంటుంది. ఇక మారన్ టీమ్ మేనేజ్మెంట్లో ఎక్కువగా జోక్యం చేసుకోడు, కానీ ఎస్ఆర్హెచ్ని ఆమె కూతురు కావ్య మారన్ ముందుండి నడిపిస్తుంది. ఆమె స్ట్రాటజీస్ ఎస్ఆర్హెచ్ని స్ట్రాంగ్ టీమ్గా నిలబెట్టిందని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ టీం గురించి చూసినట్లయితే ఈ టీం ఓనర్ ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ. ఈయన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే భారీ సంస్థకు అధినేత. ఇక ఈ కంపెనీ పెట్రోకెమికల్స్, టెలికాం, జియో లాంటి సర్వీసులు, రిటైల్, ఎనర్జీ రంగాల్లో బాగా దూసుకెళ్తుంది. ఇక రిలయన్స్ జియో భారత్ టెలికాం మార్కెట్ని రూల్ చేస్తుంది. అలాగే రిలయన్స్ రిటైల్ సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్లో టాప్లో ఉంది. ఇక ముఖేష్ సంపద వచ్చేసి సుమారు $92 బిలియన్, అంటే మన దేశ కరెన్సీ ప్రకారం 7.5 లక్షల కోట్లన్నమాట. అయితే ఈ టీంని అతని భార్య నీతా అంబానీ, కొడుకు ఆకాష్ అంబానీ నడుపుతారు. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటికే 5 సార్లు 2013, 2015, 2017, 2019 అండ్ 2020 ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఇక దీని బ్రాండ్ వాల్యూ వచ్చేసి 718 కోట్లు. ఇక అంబానీల స్ట్రాటజిక్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్స్తో ఈ ముంబై ఇండియన్స్ టీం ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ అనే ఈ టీం ఓనర్ వచ్చేసి ఎన్ శ్రీనివాసన్. ఈయన ఇండియా సిమెంట్ సంస్థ ద్వారా సిఎస్కే టీంని నడుపుతున్నారు. ఇండియా సిమెంట్స్ అనేది దక్షిణ భారతదేశంలో సిమెంట్ తయారీలో దిగ్గజం. దీని మార్కెట్ విలువ 5,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక శ్రీనివాసన్ గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా, ఐసీసీ చైర్మన్గా పనిచేశారు. దీంతో ఆయనకు క్రికెట్లో భారీ అనుభవం ఉంది. అలాగే అతని సంపద వచ్చేసి 720 కోట్లు. ఇక సిఎస్కే 5 సార్లు 2010, 2011, 2018, 2021 అండ్ 2023 టైటిల్ గెలిచింది. అయితే 2015 నుంచి 2016లో ఈ టీం 2 ఏళ్ళు సస్పెండ్ అవ్వగా శ్రీనివాసన్ దీన్ని తిరిగి టాప్కి తీసుకొచ్చారు. దీని బ్రాండ్ వాల్యూ వచ్చేసి 670 కోట్లు. ఇక సిఎస్కే టీంను ఫ్యాన్స్ బేస్, లీడర్షిప్ స్టైల్ అనేది ప్రత్యేకంగా నిలబడతాయి. కోల్కతా నైట్ రైడర్స్ టీం ఓనర్ వచ్చేసి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఈయనకు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా 55% షేర్స్ ఉండగా మిగిలిన 45% జూహీ చావ్లా, ఆమె భర్త జై మెహతా గ్రూప్కి చెందినవి.
ఇక షారుఖ్ సినిమాలు ప్రొడక్షన్ హౌస్లో మొత్తం 10,000 కోట్లు సంపాదించాడు. ఇక మెహతా గ్రూప్ సిమెంట్ అలాగే షుగర్ రంగాల్లో పనిచేస్తుంది. దీని విలువ వచ్చేసి 1,500 కోట్లు. ఇక ఈ టీం 3 సార్లు 2012, 2014 అండ్ 2024 టైటిల్ గెలిచింది. అలాగే షారుఖ్ స్టేడియంలో చేసే సెలబ్రేషన్స్ టీంపై అతని ప్రేమ ఫ్యాన్స్కి ఒక రకమైన ఎమోషనల్ కనెక్షన్ ఇస్తాయి. దీని బ్రాండ్ వాల్యూ వచ్చేసి 9,147 కోట్లు. ఇది ఐపీఎల్లోనే టాప్ టీంలలో ఒకటిగా నిలిచింది. లక్నో సూపర్ జైంట్స్ 2022లో ఐపీఎల్లోకి వచ్చిన కొత్త టీం. ఈ టీం ఓనర్ వచ్చేసి సంజీవ్ గోయంకా. ఈయన ఆర్పీఎస్జీ గ్రూప్ ద్వారా ఈ టీంను 7,090 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ ప్రైజ్ అని చెప్పాలి. ఆర్పీఎస్జీ కోల్కతా ఆధారిత సంస్థ విద్యుత్ ఉత్పత్తి, రిటైల్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పనిచేస్తుంది. దీని ఆస్తుల విలువ 37,000 కోట్లు. సంజీవ్ గోయంకా గతంలో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ని కూడా నడిపాడు కాబట్టి అతనికి ఐపీఎల్లో మంచి అనుభవం ఉంది. ఇక ఎల్ఎస్జీ తన మొదటి 2 సీజన్లలో 2022, 2023 ప్లే ఆఫ్లకు చేరింది. ఇక గోయంకా స్ట్రాటజీకు నిదర్శనం. దీని బ్రాండ్ ఎప్పటికప్పుడు హై రేంజ్లో పెరగగా ఇప్పుడు 800 కోట్లకు పైగానే ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా 2022లో ఐపీఎల్లోకి వచ్చిన టీం. అయితే మొదట సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ ఈ టీంను 5,625 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ 2025లో టోరెంట్ గ్రూప్ 67% షేర్లను సొంతం చేసుకుంది. దీంతో సివిసి వద్ద 33% మాత్రమే మిగిలింది. ఇక టోరెంట్ గ్రూప్ అహ్మదాబాద్ ఆధారిత సంస్థ ఫార్మాస్యూటికల్, విద్యుత్ ఉత్పత్తిలో పనిచేస్తుంది. దీని సంపద 17,000 కోట్లు. సివిసి ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్. దీని ఆస్తులు 15 లక్షల కోట్లకు పైగా ఉంటాయి. ఇక గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్లోనే 2022 టైటిల్ గెలిచింది. ఇది యజమానుల సక్సెస్ఫుల్ స్ట్రాటజీని చూపించింది. ఇక దీని బ్రాండ్ వాల్యూ 600 కోట్లకు పైగా ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ 2008లో జిఎంఆర్ గ్రూప్లో స్టార్ట్ అయింది. ఈ గ్రూప్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంను 672 కోట్లకు కొనుగోలు చేశారు. తర్వాత 2018లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ 50% షేర్లను 550 కోట్లకు కొని సమాన భాగస్వామ్యం అందుకుంది. ఇక జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లను నడుపుతుంది. దీని సంపద 27,000 కోట్లు. ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎనర్జీ రంగాల్లో పనిచేస్తుంది. దీని సంపద 65,000 కోట్లు. డీసీ 2020లో ఫైనల్కి చేరింది కానీ టైటిల్ను గెలవలేదు. దీని బ్రాండ్ వాల్యూ 8,500 కోట్లు. ఈ 2 సంస్థలు ఇప్పుడు ఈ టీంను స్ట్రాంగ్ చేశాయి. ఇక ఈ కంపెనీల ఫోకస్ వచ్చేసి యంగ్ ప్లేయర్స్ను సెలెక్ట్ చేసుకోవడం. అదే దీని స్పెషల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఓనర్ వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్. ఇది డియాజియో అనే బ్రిటిష్ సంస్థ యొక్క అనుబంధ సంస్థ. డియాజియో ఆల్కహాలిక్ బెవరేజెస్ రంగంలో గ్లోబల్ లీడర్. రాయల్ ఛాలెంజ్, జానీ వాకర్ లాంటి బ్రాండ్లు దీనివి. దీని నెట్వర్త్ 1,00,000 కోట్లకు పైగా ఉంటుంది. అయితే ఆర్సీబీని విజయ్ మాల్యా మొదట కొనుగోలు చేయగా ఆ తర్వాత అది 2016లో డియాజియో చేతికి వచ్చింది. ఇక ఆర్సీబీ ఇప్పటి వరకు టైటిల్ని గెలవలేదు. కానీ విరాట్ కోహ్లీ లాంటి స్టార్తో దీనికి ఫ్యాన్ బేస్ భారీగా ఉంది. దీని బ్రాండ్ వాల్యూ 971 కోట్లు. ఈ జట్టు స్పాన్సర్షిప్లు, మార్కెటింగ్లో ఎప్పుడు ముందుంటుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఓనర్ వచ్చేసి మనోజ్ బడాలే. ఈయనకు ఎమర్జింగ్ మీడియా ఐపీఎల్ లిమిటెడ్ ద్వారా 65% షేర్స్ ఉన్నాయి. ఇక మిగిలిన షేర్స్ రెడ్ బర్డ్ క్యాపిటల్, లాచ్లాండ్ మట్టోక్ వద్ద ఉన్నాయి. మనోజ్ ఒక బ్రిటిష్ ఇండియన్ వ్యాపారవేత్త. అలాగే ఈయన టెక్, మీడియా రంగాల్లో పెట్టుబడులు కూడా పెట్టాడు. అతని సంపద వచ్చేసి 1,330 కోట్లు. ఇక లాచ్లాండ్ మట్టోక్ ఫాక్స్ న్యూస్ వారసుడు. ఇతని సంపద వచ్చేసి 17,000 కోట్లు. ఇక ఆర్ఆర్ 2008లో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఈ టీంను 540 కోట్లకు కొనుగోలు చేయగా ఇప్పుడు దీని బ్రాండ్ వాల్యూ 676 కోట్లు. ఆర్ఆర్ యంగ్ ప్లేయర్స్ను ఎంకరేజ్ చేయడంతో ముందుంటుంది. అలాగే షేన్ వాన్స్ లాంటి లెజెండ్తో దీనికి గొప్ప చరిత్ర ఉంది. ఇక చివరిగా పంజాబ్ కింగ్స్. ఈ టీంకు మొత్తం 4 ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ప్రీతి జింతా, నెస్ వాడియా, మోహిత్ బర్మన్, కరణ్ పాల్. వీళ్ళు 2008లో 600 కోట్లకు ఈ టీంను కొన్నారు. ఇక ప్రీతి జింతా బాలీవుడ్ స్టార్ కాగా ఈమె సంపద వచ్చేసి 300 కోట్లు. ఇక నెస్ వాడియా వచ్చేసి బాంబే డైయింగ్ వారసుడు. ఇక ఇతని సంపద 56,000 కోట్లు. మోహిత్ బర్మన్ డాబూర్ నుంచి రాగా ఇతని సంపద 87,000 కోట్లు. కరణ్ పాల్ అపోలో టైర్స్తో సంబంధం ఉంది. ఇక పీబీకేఎస్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు కానీ 2014లో ఫైనల్కి చేరింది. దీని బ్రాండ్ వాల్యూ 644 కోట్లు. ప్రీతి జింతా ఎంకరేజ్మెంట్ అలాగే మిగిలిన వారి ఫైనాన్షియల్ సపోర్ట్
పీబీకేఎస్ని హైలైట్లో ఉంచుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ 2025లోని 10 జట్ల యజమానుల గురించి. ముఖేష్ అంబానీ లాంటి బిలినియర్ల నుంచి షారుఖ్ ఖాన్, ప్రీతి జింతా లాంటి సెలబ్రిటీల వరకు యజమానులు ఐపీఎల్ని గ్లోబల్ బ్రాండ్గా మార్చారు. మీ ఫేవరెట్ టీం గురించి కామెంట్ చేయండి.